Okay, let's begin. Good afternoon, all of you. ఎవరెవరు రెస్పాండ్ అవ్వడమ్మా? Good afternoon. Good afternoon, sir. Good afternoon, sir. ఓకే, సారీ ఫర్ డిలే. ఈరోజు నా సిస్టమ్ ఎందుకో చాలా స్లోగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఏమో అప్డేట్ అవుతున్నట్టున్నా. సారీ ఫర్ లేట్. సో టుడే ఇన్ ద ప్రెసెంట్ లెక్చర్ we will see specifications and significance of CRO. ఓకే, సిఆర్ఓ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సిఆర్ఓ ఏ విధంగా వర్క్ చేస్తుంది, దాని యొక్క కన్స్ట్రక్షన్ బ్లాక్ డయాగ్రామ్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఆ తర్వాత సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో ఎలక్ట్రోస్టాటిక్ ఫోకసింగ్ అండ్ యాక్సిలరేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత సిఆర్ఓ యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ అనేది ఏంటో చూద్దాం. అయితే ఈ లెక్చర్ ఈ టాపిక్ని నేను 2 పార్ట్స్కి డివైడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఈ లెక్చర్లో మనం ఒక 3 పాయింట్స్ కోసం మాట్లాడదాం. నెక్స్ట్ లెక్చర్లో మిగతా 3 పార్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అందరికీ ఆడియో వీడియో రీచ్ అవుతుంది కదమ్మా. చాట్ బాక్స్లో రిప్లై అవ్వండి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే. అంతా కమ్యూనికేషన్ బాగుంది కదమ్మా. ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి. నో ప్రాబ్లం. ఓకే, సరే. అయితే మనం సిఆర్ఓ కోసం సిఆర్ఓకి మన ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం. ఇన్పుట్ సిగ్నల్ని విజువల్గా స్టడీ చేస్తాం. సో విజువల్గా స్టడీ చేయడం కోసం మనకు డిస్ప్లే అనేది ఉంటుంది. ఆ డిస్ప్లే అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ చూపించాను. ఒకసారి డయాగ్రామ్ వేస్తాను, జాగ్రత్త చూడండి. సో డిస్ప్లేలో మనకు ఒక గ్రాఫ్ లా ఉంటుంది. డిస్ప్లేలో ఇలా ఉంటుంది. ఇందులో 8x8 ఇలా డివిజన్స్ అనేవి చేసి ఉంటుంది. ఓకే, ఇలా డివిజన్స్ ఉంటాయి. 8x8 డివిజన్స్ ఉంటాయి. సో డిస్ప్లే అనేది ఈ విధంగా ఉంటుందమ్మా. ఓకే, టోటల్గా 8x8 డివిజన్స్ ఉంటాయి. సో ఇందులో హార్జెంటల్గా ఉన్నవి హార్జెంటల్ డివిజన్స్ అంటారు. హార్జెంటల్ డివిజన్స్ ఇవి 1 2 3 ఇలా హార్జెంటల్ డివిజన్స్. సారీ, ఇవి వెర్టికల్ డివిజన్స్ అంటారమ్మా. వెర్టికల్గా ఉన్నవి వెర్టికల్ డివిజన్స్, అలాగే హార్జెంటల్ డివిజన్స్. ఓకే, వెర్టికల్ డైరెక్షన్లో ఉండేవి వెర్టికల్ డివిజన్స్, హార్జెంటల్గా ఉండేవి హార్జెంటల్ డివిజన్స్. సరే, మొత్తం మీద 8x8 డివిజన్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెన్సిటివిటీ. ఇప్పుడు సిఆర్ఓకి మనం ప్రోబ్స్ ఉంటాయి కదా, ప్రోబ్ ఉంటుంది, వైర్ ఉంటుంది. ఇందులో 2 వైర్స్ ఉంటాయి. సో ఈ 2 వైర్స్ మధ్యలో ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తాం. అయితే మనం మినిమం ఏ సిగ్నల్ ఇచ్చినా అది డిస్ప్లేలో కనిపించదు. ఒక పర్టికులర్ ఈ సిఆర్ఓ యొక్క సెన్సిటివిటీ ఎంత ఉందో ఆ సెన్సిటివిటీ రేంజ్లో ఉన్న సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇందులో డిస్ప్లేలో వస్తుంది. లేదు ఆ సెన్సిటివిటీ కంటే తక్కువ ఉన్న సిగ్నల్, తక్కువ సెన్సిటివిటీ ఉన్న సిగ్నల్ అప్లై చేస్తే ఈ డిస్ప్లేలో మనకి జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మాత్రమే కనిపిస్తుంది, వేవ్ అనేది కనిపించదు. ఓకేనా? సో సెన్సిటివిటీ అంటే ఇట్ ఈస్ ద amplitude of signal, input signal that has to be displayed. మనం డిస్ప్లే చేయాలనుకుంటున్న సిగ్నల్ యొక్క
యాంప్లిట్యూడ్నే సెన్సిటివిటీ అంటాం. ఓకేనా? సో జనరల్గా ఈ సిఆర్ యొక్క సెన్సిటివిటీ ఎలా ఉంటుందంటే 2 మిల్లీవోల్ట్ పర్ డివిజన్ నుంచి 10 వోల్ట్ పర్ డివిజన్ ఇలా ఉంటుంది. ఈ మధ్యలో సెన్సిటివిటీ ఈ మధ్యలో ఉంటుంది. సో మినిమం ఎంత సిగ్నల్ ఇవ్వచ్చు అంటే 2 మిల్లీవోల్ట్. అంటే ఈ సిగ్నల్ ఏదైతే ఇస్తున్నామో దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది 2 మిల్లీవోల్ట్ ఉండాలి. యాంప్లిట్యూడ్ అనేది 2 మిల్లీవోల్ట్, అట్లీస్ట్ 2 మిల్లీవోల్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సిగ్నల్ని మనం డిస్ప్లే చేయించవచ్చు. ఓకేనా? సో 2 మిల్లీవోల్ట్ పర్ డివిజన్. ఓకే, అంతకంటే తక్కువ వోల్టేజ్ ఉన్న సిగ్నల్ ఇస్తే మనకు జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మాత్రమే కనిపిస్తుంది. సో అలాగే 10 వోల్ట్ కంటే ఎక్కువ వోల్టేజ్ ఉన్న సిగ్నల్ కూడా డిస్ప్లేలో మనం డిస్ప్లే చేయలేము. సో ఈ మధ్యలో ఉండే 2 మిల్లీవోల్ట్ నుంచి 10 వోల్ట్స్ మధ్యలో ఉండే ఏ సిగ్నల్ అయినా ఇది ఇన్పుట్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అయినా 2 మిల్లీవోల్ట్ నుంచి 10 వోల్ట్ మధ్యలో ఉంటే ఆ సిగ్నల్ని మనం డిస్ప్లేలో చూపించవచ్చు. సో ఆ డిస్ప్లే నుంచి మనం ఆ సిగ్నల్ యొక్క వేవ్ ఫామ్ ని స్టడీ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఇన్పుట్, దిస్ ఈస్ ద సెన్సిటివిటీ ఆఫ్ సిఆర్ఓ. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్గా ఒక వేవ్ ఫామ్ ని మనం స్టడీ చేసేటప్పుడు ఒక సిగ్నల్ ని మనం అట్లీస్ట్ ఆఫ్, ఈ డిస్ప్లే ఉంది కదా, ఈ స్క్రీన్ లో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పర్సన్ ని వేవ్ అనేది ఆక్యుపై చేయగలగాలి. ఓకేనా? సో అట్లీస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఈ విధంగా ఆ వేవ్ ఫామ్ ని డిస్ప్లే చేయగలిగినప్పుడు మాత్రమే ఆ వేవ్ నుంచి మనం కావలసిన ఇన్ఫర్మేషన్ ని, కావలసిన ప్రాపర్టీస్ ని స్టడీ చేయొచ్చు. అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద సిగ్నల్ అనేది మనం అప్లై చేస్తున్న సిగ్నల్ యొక్క వోల్టేజ్ అనేది, ఆ సిగ్నల్ అనేది అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ లో మనం డిస్ప్లే చేయగలిగేలా ఉండాలి. ఓకేనా? సో దానికంటే తక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, అప్పుడు అంత యాక్యురసీగా మనం దాని యొక్క వోల్టేజ్ యాంప్లిట్యూడ్ ఎంత ఉందనేది మనం స్టడీ చేయలేము. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ అనేది అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్ప్లేలో ఫిట్ అవ్వాలి. అంటే 4 డివిజన్స్, అట్లీస్ట్ 4 డివిజన్స్ ఆక్యుపై చేయాలి. 8 ఉన్నాయి కదా, సో 4 డివిజన్స్ అనేది ఆక్యుపై చేయాలి. సో దిస్ ఈస్ ద అబౌట్ సెన్సిటివిటీ. అయితే దాని అర్థం ఏంటి? 4 డివిజన్స్ ఆక్యుపై చేయాలి అంటే 4 into 2 మిల్లీవోల్ట్ అంటే 8 మిల్లీవోల్ట్. అంటే పీక్ నుంచి పీక్ టు పీక్ అట్లీస్ట్ 8 మిల్లీవోల్ట్ అనేది ఉండాలి. యాక్చువల్గా సెన్సిటివిటీ 2 మిల్లీవోల్ట్ పర్ డివిజన్. అంటే మినిమం ఎంత సెన్సిటివిటీ సిఆర్ఓకి ఉంది. సో దిస్ ఈస్ ద మినిమం వోల్టేజ్ అప్లైడ్. కాకపోతే మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని, ఆ వేవ్ యొక్క ప్రాపర్టీస్ ని స్టడీ చేయాలంటే అట్లీస్ట్ 4 డివిజన్స్ సాటిస్ఫై చేయాలి. సో సెన్సిటివిటీ 2 మిల్లీవోల్ట్ పర్ డివిజన్. ఓకేనా? 2 మిల్లీవోల్ట్ పర్ డివిజన్ మనకు 4 డివిజన్స్ ఆక్యుపై చేయాలి కాబట్టి డివిజన్ క్యాన్సిల్ చేస్తే 8 మిల్లీవోల్ట్ వచ్చింది. సో దాని అర్థం ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ 4 డివిజన్స్ ఆక్యుపై చేసింది. మినిమం సెన్సిటివిటీ 2 మిల్లీవోల్ట్ పర్ డివిజన్. సో మినిమం యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? 8 మిల్లీవోల్ట్ అవుతుంది. అంటే పీక్ నుంచి పీక్. సో అంటే ఒక వేవ్ ఫామ్ ని మనం ప్రాపర్గా స్టడీ చేయాలంటే, ఈ సిఆర్ఓతో ప్రాపర్గా స్టడీ చేయాలంటే మినిమం యాంప్లిట్యూడ్ ఎంత ఉండాలంట? 8 మిల్లీవోల్ట్. సారీ, పీక్ టు పీక్ వోల్టేజ్ ఎంత ఉండాలంట? 8 మిల్లీవోల్ట్ ఉండాలి. అంటే యాంప్లిట్యూడ్ 4 మిల్లీవోల్ట్ అవుతుంది. అమ్మా అర్థమవుతుంది అందరికి? రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు చెప్పింది అర్థమైంది సెన్సిటివిటీ కోసం? చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి అందరూ. అర్థమవుతుందా లేదా?
ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను చూడండి. సెన్సిటివిటీ అంటే ఇట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్. దిస్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్ దట్ హ్యాస్ టు బి డిస్ప్లేడ్. మనం డిస్ప్లే చేయాలనుకుంటున్న సిగ్నల్ యొక్క మినిమం యాంప్లిట్యూడ్. సో సెన్సిటివిటీ ఎలా ఉంటుందంటే 2 mV per division నుంచి 10 V per division. టిపికల్గా ఇలా ఉంటుంది, టిపికల్ వాల్యూ ఇది. సో మనకి ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే స్టడీ ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్ it should occupy at least 4 divisions occupy చేయాలి at least. సో 4 divisions into 2 mV per division అంటే 8 mV వచ్చింది. అంటే పీక్ నుంచి పీక్కి, పీక్ టు పీక్ 8 mV ఉండే సిగ్నల్ని మాత్రమే స్టడీ చేయొచ్చు. దానికంటే ఎక్కువ ఉన్న సిగ్నల్స్ని మాత్రమే స్టడీ చేయొచ్చు. అంటే 8 mV కంటే తక్కువ ఉన్న పీక్ టు పీక్ 8 mV కంటే తక్కువ ఉండే వోల్టేజెస్ సిగ్నల్స్ని మనం అంత ప్రాపర్గా యాక్యురసీగా స్టడీ చేయలేము. సో యాంప్లిట్యూడ్, మినిమం యాంప్లిట్యూడ్ దట్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ ద సిఆర్ఓ విల్ బి 4 mV అవుతుంది. 4 mV యాంప్లిట్యూడ్, 4 mV యాంప్లిట్యూడ్ కన్నా తక్కువ ఉన్న సిగ్నల్స్ని మనం ప్రాపర్గా స్టడీ చేయలేము ఈ సిఆర్ఓతో. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ. సో ఇదేంటో ఒకసారి చూద్దాం. ఇదేంటంటే వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ. మనం ఒక సిగ్నల్ ఇస్తాం, అప్లై చేసాం. ఇప్పుడు ఈ సిగ్నల్ అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇప్పుడు వోల్టేజ్ అంటే ఏంటి, వెర్టికల్ డైరెక్షన్లో మనం తీసుకుంటాం. సో పీక్ నుంచి పీక్కి ఎంత ఆక్యుపై చేసింది అనేది మెజర్ చేస్తాం. ఎన్ని డివిజన్స్ ఆక్యుపై చేసింది మెజర్ చేస్తాం. సో దాన్ని సెన్సిటివిటీతో మల్టిప్లై చేస్తే వచ్చేది వోల్టేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 mV per division సెన్సిటివిటీ సెలెక్ట్ చేసుకున్నాను. మనకు సిఆర్ఓ నాబ్స్ ఉంటాయి, స్విచెస్ ఉంటాయి. ఆ నాబ్లో మన ఈ సెన్సిటివిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 2 mV per division సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 డివిజన్స్ ఆక్యుపై చేస్తుంది అనుకుందాం. ఇక్కడ నుంచి 5 వెర్టికల్ డివిజన్స్ ఆక్యుపై చేస్తుంది. 1 2 3 4 5 ఆక్యుపై చేసింది అనుకో. 5 ఆక్యుపై చేసింది కాబట్టి 5 into 2 mV per divisions. 5 divisions into 2 mV per division అంటే ఎంత వచ్చింది, 10 mV. పీక్ నుంచి పీక్కి 10 mV వచ్చింది. అయితే వోల్టేజ్ కావాలి కాబట్టి వోల్టేజ్ అంటే ఏంటి, దాంట్లో సగం తీసుకోవాలి, హాఫ్ తీసుకోవాలి. అంటే వోల్టేజ్ ఏమవుతుంది, దట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే 5 mV అవుతుంది. అయితే 5 mV అనేది దాని యాక్యురసీ కావాలి. ఇది యాక్చువల్ వాల్యూ అయినా 5 mV యాక్చువల్ వాల్యూ 5 mV దగ్గరగా అటు ఇటుగా ఉంటుందా అనేది మనకు తెలియదు. సో దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే ఇట్ ఈస్ గివెన్ బై వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ, మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన వాల్యూ అది 5 mV ఎంత యాక్చువల్ ట్రూ వాల్యూకి ఎంత యాక్యురేట్గా ఉంది, ఎంత దగ్గరగా ఉంది అనేది మనం యాక్యురసీతో డిఫైన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 5.5 mV ఉన్న సిగ్నల్ అప్లై చేస్తే మనకు మెజర్మెంట్ చేసుకున్న తర్వాత వచ్చిన వాల్యూ 5 mV. అంటే మనం కొలిచిన వాల్యూ ఇది యాక్చువల్ ట్రూ వాల్యూ. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఎర్రర్ 0.5 mV ఉంది. ఓకే, సో దీన్ని మన యాక్యురసీతో మెజర్మెంట్ చేస్తాం, యాక్యురసీతో డిఫైన్ చేస్తాం. సో ఒక సిఆర్ఓ యొక్క యాక్యురసీ ఎలా ఉంటుందంటే దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ 2 ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అవుతుంది. అదేంటంటే బెస్ట్ రీడింగ్ యాక్యురసీ, అలాగే ఇంకోటి స్పెసిఫైడ్ వోల్ట్ పర్ డివిజన్ యాక్యురసీ. ఓకే, బెస్ట్ రీడింగ్ యాక్యురసీ అలాగే స్పెసిఫైడ్ వోల్ట్ పర్ డివిజన్ యాక్యురసీ. అయితే ఈ స్పెసిఫైడ్ యాక్యురసీ ఎంత ఉంటుందంటే ఒక సిఆర్ఓ తీసుకుంటే అది ఖచ్చితంగా +or-3% ఉంటుంది, +or-3%. అలాగే బెస్ట్ రీడింగ్ యాక్యురసీ దేనిపై డిపెండ్ అవుతుందంటే
ఈ వేవ్ ఫామ్ ని మనం డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే చేసిన తర్వాత ఒక్క నిమిషం. హలో, అక్క క్లాస్లో ఉన్నాను. ఓకే, మళ్ళీ చేస్తున్నా. ఓకే, సో అందరికీ అర్థమవుతుంది కదా. సో బెస్ట్ రీడింగ్ యాక్యురసీ దేనిపై డిపెండ్ అవుతుందంటే మన ఈ వేవ్ ని మనం డిస్ప్లే చేసిన దానిపై డిపెండ్ అవుతుంది. అంటే వేవ్ ఫామ్ అనేది ఎన్ని డివిజన్స్ ఆక్యుపై చేసింది దానిపై డిపెండ్ అవుతుంది. ఇదే వేవ్ మన సెన్సిటివిటీ మార్చినప్పుడు, సెన్సిటివిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇదే వేవ్ ఇలా కనిపించవచ్చు. లేదంటే కొంచెం పీక్ అనేది ఇంక్రీజ్గా అయి కనిపించవచ్చు. అంటే మనం ఇచ్చిన సిగ్నల్ అనేది, మనం అప్లై చేసిన సిగ్నల్ అనేది డిపెండింగ్ ఆన్ సెన్సిటివిటీ డిపెండ్ అయ్యి మనకి ఎలా కనిపించవచ్చు, కొన్నిసార్లు మనకి ఎలా కనిపించవచ్చు, లేదు అంటే ఇలా కనిపించవచ్చు. ఈ రెండిట్లో, ఈ 3 కేసెస్లో అప్లై చేసిన సిగ్నల్ మారట్లేదు, కానీ సెన్సిటివిటీ మారుతుంది. సో ఇక్కడ డివిజన్స్ అనేవి ఎక్కువ ఆక్యుపై చేసింది కాబట్టి మనం మెజర్మెంట్ వచ్చిన వాల్యూ అనేది యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఈ తక్కువ డివిజన్స్ ఆక్యుపై చేసినప్పుడు యాక్యురసీ అనేది తక్కువ వస్తుంది. సో ఈ డిస్ప్లే చేసిన వేవ్ ఫామ్ డిస్ప్లే చేసిన తర్వాత ఎన్ని డివిజన్స్ ఆక్యుపై చేసింది దానిపై డిపెండ్ అయ్యి కూడా మన వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ అనేది వస్తుంది. కాబట్టి సో దట్ ఈస్ డిఫైన్డ్ బై బెస్ట్ రీడింగ్ యాక్యురసీ. సో బెస్ట్ రీడింగ్ యాక్యురసీ దేనిపై డిపెండ్ అవుతుందంటే డిపెండ్స్ ఆన్ డివిజన్స్ ఆక్యుపైడ్ బై వేవ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ అప్లై చేశాను. ఒక వేవ్ తీసుకుందాం. ఒక వేవ్ తీసుకున్నాను, ఇదే వేవ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేవ్ అనేది 5 డివిజన్స్ ఆక్యుపై చేసింది. అలాంటి సిచ్యువేషన్లో మనకి యాక్యురసీ ఎలా వస్తుందంటే 5 డివిజన్స్ బై ప్లస్ ఆర్ మైనస్ 5% by 5 divisions plus or minus 3%. ఓకేనా. సో టోటల్ యాక్యురసీ ఏమవుతుందంటే ఒక వేవ్ తీసుకున్నాను. ఈ వేవ్ కి 5 డివిజన్స్ ఆక్యుపై ఉండేలా సెన్సిటివిటీని సెట్ చేశాను. 5 డివిజన్స్ ఆక్యుపై చేసిన తర్వాత టోటల్ యాక్యురసీ కావాలంటే ప్లస్ ఆర్ మైనస్ 5% బై 5 డివిజన్స్ ప్లస్ ఆర్ మైనస్ 3%. సార్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 5% ఎందుకు తీసుకున్నారు అంటే దట్ ఈస్ ద యాక్యురసీ డ్యూ టు ద వేవ్ ద ఎలక్ట్రాన్ బీమ్. ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ అనేది థిక్నెస్ పైన డిపెండ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ బీమ్ యొక్క థిక్నెస్ చాలా ఎక్కువ ఉందనుకోండి, యాక్యురసీ తగ్గిపోద్ది. ఓకే, సో ఈ వేవ్ అనేది వేవ్ ఫామ్ సన్నంగా ఉందనుకోండి, థిన్గా ఉందనుకోండి, మన ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా ఎన్ని డివిజన్స్ ఆక్యుపై చేస్తుంది అనేది ఎగ్జాక్ట్గా మెజర్ చేయొచ్చు. సో యాక్చువల్గా ఈ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క థిక్నెస్ పైన డిపెండ్ అయ్యి మనకి యాక్యురసీ అనేది వస్తుంది. ఓకే, దట్ యాక్యురసీ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 5%. సో ఇక్కడ 5 డివిజన్స్ ఆక్యుపై చేసింది కాబట్టి బై 5 చేశాను. ఓకేనా. సో టోటల్గా ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 4% అయింది. అదే ఈ వేవ్ తీసుకుంటే సపోజ్ ఈ వేవ్కి 1 డివిజన్ ఆక్యుపై అయింది. అప్పుడు ఏమవుతుంది, ఇదే సిగ్నల్ ప్లస్ ఆర్ మైనస్ 5% బై 1 డివిజన్ ప్లస్ ఆర్ మైనస్ 3%. అంటే
టోటల్గా +or -8% వచ్చింది. అంటే ఇక్కడ యాక్యురసీ ఇక్కడ ఎక్కువ ఉందంటే ఇక్కడ యాక్యురసీ కాదు, ఇది యాక్చువల్గా ఎర్రర్ అవుతుంది. ఓకేనా, యాక్చువల్గా యాక్యురసీని మనం ఎర్రర్ని యూజ్ చేసుకుని డిఫైన్ చేస్తాం. ఎర్రర్ ఎక్కువ ఉందంటే యాక్యురసీ తక్కువ ఉంది, ఎర్రర్ అనేది తక్కువ ఉంటే యాక్యురసీ ఎక్కువ ఉంది. సో ఇక్కడ +or -8% అంటే ఎర్రర్ ఎక్కువ ఉంది కాబట్టి యాక్యురసీ తక్కువ ఉంది. సో దాని అర్థం ఏంటి? +or-4% అంటే అర్థం ఏంటి తెలుసా? సపోజ్ ఇక్కడ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత 5 mV వచ్చింది. 5 mV +or-4% ఇంటూ 5 mV. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. 20% అంటే 1/5 వస్తుంది. 5 mV +or- 5 4 20 by 100, 1/5 అంటే 0.2 mV. అంటే 5 mV +or-0.2 mV అంటే మనకు వచ్చిన యాక్చువల్ వాల్యూ అనేది 5.2ని 5.2 అలాగే 4.8, 4.8కి 5 - 0.2 అంటే 4.8, 5 + 0.2 అంటే 5.2. సో యాక్చువల్గా 5 mV వచ్చిందంటే అర్థం ఏంటి? మనం ఇచ్చిన సిగ్నల్ యొక్క వోల్టేజ్ అనేది 4.8కి 5.2 mV మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, దాని అర్థం. అదే 8% తీసుకుంటే మనకేమవుతుంది? రేంజ్ అనేది పెరిగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకుంటే 8 5 40, 8% అంటే 8% ఇంటూ 5 mV అంటే 8 5 40, 40/100 అంటే 0.4 వస్తుంది. అంటే అర్థం ఏంటి? 5 - 0.4 అంటే 4.6 నుంచి 5.4. ఓకే, ఎర్రర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం మెజర్మెంట్ మన యాక్చువల్ ట్రూ వాల్యూ అనేది 4.6కి 5.4కి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు అని అర్థం, దాని అర్థం. సో ఇక్కడ పర్టికులర్గా ఎక్కడ ఉంది అనేది మనం చెప్పలేకపోతున్నాం. ఇక్కడ కొంచెం యాక్యురసీ ఎక్కువ ఉంది. ఓకేనా, సో మనం వేవ్ ఫామ్ని డిస్ప్లే చేస్తున్నాం. ఎక్కువ డివిజన్స్ ఆక్యుపై చేస్తే యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎర్రర్ తక్కువ ఉంటుంది. ఎర్రర్ తక్కువ ఉంది, యాక్యురసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఎగ్జాక్ట్ వాల్యూని మెజర్మెంట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ. వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ దేనిపై డిపెండ్ అవుతుందంటే బెస్ట్ రీడింగ్ యాక్యురసీ అలాగే స్పెసిఫైడ్ వోల్ట్ పర్ డివిజన్ యాక్యురసీపై డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క థిక్నెస్ మనకి రెస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ఎర్రర్ అనేది ఏమవుతుంది? +or-5%. ఓకేనా, +or-5% దేనిపై డిపెండ్ అవుతుందంటే మన ఎలక్ట్రాన్ బీమ్ యొక్క థిక్నెస్ పై డిపెండ్ అవుతుంది. సో టిపికల్గా +or-5% ఉంటుంది. ఓకేనా, సో ఈ పాయింట్ అందరికి అర్థమైందమ్మా? వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ అనేది. చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. సెకండ్ పాయింట్ అర్థమైంది అందరికీ? రెస్పాండ్ అవ్వడమ్మా. వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ అందరికి అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే సిఆర్ఓకి మనం సమ్ ఏసీ సిగ్నల్ ఇస్తున్నాం, ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం. ఈ ఇన్పుట్ సిగ్నల్ అంటే అర్థం ఏంటి? సమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అయితే ఏ సిగ్నల్ అయినా మనం ఇచ్చేస్తే అది డిస్ప్లేలో కనిపించదు. సిఆర్ఓ ఎంత ఫ్రీక్వెన్సీకి రెస్పాండ్ అవుతుందో ఆ రేంజ్లో ఉండే ఫ్రీక్వెన్సీస్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది. సిఆర్ఓ ఆ వేవ్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, సో సిఆర్ఓ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అయితే సిఆర్ఓ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ that can be
displayed in CRO within 3 dB attenuation. ఓకే 3 dB attenuation కంటే తక్కువ attenuation అంటే 3 dB కంటే తక్కువ అటెన్యూషన్తో మనం ఏ సిగ్నల్ అయితే డిస్ప్లే చేయగలమో ఏ ఫ్రీక్వెన్సీ అయితే డిస్ప్లే చేయగలమో దట్ ఈస్ గివెన్ బై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ సో టిపికల్గా మనకి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే DC to 20 megahertz DC to 20 megahertz frequency అంటే DC అంటే జీరో ఫ్రీక్వెన్సీ సో అప్ టు 20 megahertz ఫ్రీక్వెన్సీ వరకు మనం CROతో డిస్ప్లే చేయొచ్చు ఓకేనా సో అయితే ఈ ఫ్రీక్వెన్సీ అనేది దేనిపై డిపెండ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది హైయర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ మధ్యలో ఉండే ఫ్రీక్వెన్సీస్ మాత్రమే డిస్ప్లే చేయవచ్చు సో ఇక్కడ హయ్యర్ ఫ్రీక్వెన్సీ దేనిపై డిపెండ్ అవుతుందంటే హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 మెగాహెర్ట్జ్ ఇది దేనిపై డిపెండ్ అవుతుందంటే హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఆన్ యాంప్లిఫైయర్స్ దట్ ఈస్ వెర్టికల్ యాంప్లిఫైయర్ పైన డిపెండ్ అవుతుంది మనకి ఇక్కడ సిఆర్ఓలో వెర్టికల్ యాంప్లిఫైయర్ అనేది మనం చూసాము సో ఆ వెర్టికల్ యాంప్లిఫైయర్ పైన డిపెండ్ అవుతుంది సో టిపికల్గా వచ్చేసరికి ఇది 100 టైమ్స్ ఉంటుంది ఓకే సారీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి 10 టైమ్స్ ఉంటుంది 10 టైమ్స్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 మెగాహెర్ట్జ్ వరకు డిస్ప్లే చేయవచ్చు అన్నాను కాబట్టి దిస్ ఇస్ ద హైయర్ ఫ్రీక్వెన్సీ సో 20 మెగాహెర్ట్జ్ వరకు డిస్ప్లే చేయవచ్చు అది అంటే అర్థమేంటి 10 into 20 మెగాహెర్ట్జ్ అంటే మనం మ్యాక్సిమం ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ డిస్ప్లే చేయొచ్చు 20 మెగాహెర్ట్జ్ అంటే 10 into 20 మెగాహెర్ట్జ్ అంటే 200 మెగాహెర్ట్జ్ అంటే మనకు హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వెర్టికల్ యాంప్లిఫైయర్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి వెర్టికల్ యాంప్లిఫైయర్ ఎంత సిగ్నల్ని ఎంత ఫ్రీక్వెన్సీకి రెస్పాండ్ అవుతుందంటే 200 మెగాహెర్ట్జ్ అంటే సిఆర్ఓలో వెర్టికల్ యాంప్లిఫైయర్ 200 మెగాహెర్ట్జ్ సిగ్నల్ని యాంప్లిఫై చేయగలదు అప్పుడే 20 మెగాహెర్ట్జ్ ఉన్న సిగ్నల్ డిస్ప్లేలో వస్తుంది ఓకే సో హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది దేనిపై డిపెండ్ అవుతుంది వెర్టికల్ యాంప్లిఫైయర్ పై డిపెండ్ అవుతుంది సో అలాగే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దేనిపై డిపెండ్ అవుతుందంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇట్ డిపెండ్స్ ఆన్ కపులింగ్ కెపాసిటర్స్ పైన డిపెండ్ అవుతుంది సో ఇక్కడ మనం యాంప్లిఫైయర్స్ లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాంప్లిఫైయర్స్ మనం అబ్జర్వ్ చేసాం ప్రీ యాంప్లిఫైయర్ ఆ తర్వాత ఇంకొక యాంప్లిఫైయర్ వెర్టికల్ యాంప్లిఫైయర్ సో ఇలా నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనేవి ఉంటాయి సో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి అంటే ఒక యాంప్లిఫైయర్ నుంచి ఇంకో యాంప్లిఫైయర్కి సిగ్నల్ పంపించేటప్పుడు మనం ఈ కప్లింగ్ కెపాసిటర్స్ని ప్లేస్ చేస్తాం అలా అయినప్పుడు మాత్రమే సిగ్నల్ అనేది ప్రాపర్గా యాంప్లిఫై అవుతుంది డీసీ కాంపోనెంట్ని అవాయిడ్ చేస్తుంది ఓకేనా సో ఒక ప్రీ యాంప్లిఫైయర్ నుంచి మెయిన్ యాంప్లిఫైయర్కి సిగ్నల్ వెళ్ళాలంటే మధ్యలో ఈ కప్లింగ్ కెపాసిటర్ అనేది ఉంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే సిగ్నల్ మాత్రమే వెళ్తుంది డీసీ కాంపోనెంట్ అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళదు సో ఆ కప్లింగ్ కెపాసిటర్స్ పైన లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది డిపెండ్ అవుతుంది ఓకేనా సో అయితే ఇక్కడ సిగ్నల్ ఈ కప్లింగ్ కెపాసిటర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి బై 10 సో ఈ ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది మన లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ జనరల్గా ఇక్కడ డీసీ సిగ్నల్ కూడా మనం డిస్ప్లే చేయొచ్చు సో కప్లింగ్ కెపాసిటర్స్ పైన లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది కప్లింగ్ కెపాసిటర్స్ పైన డిపెండ్ అవుతుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెసెంట్ లెక్చర్ నెక్స్ట్ లెక్చర్లో నెక్స్ట్ టాపిక్లో రైజ్ టైం
మెజర్మెంట్, అలాగే టైం బేస్ మెజర్మెంట్, అలాగే శాంపుల్ రేట్ కోసం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఓవర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సెన్సిటివిటీ అంటే మన ఇన్పుట్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ అంటే మన ఇన్పుట్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ని డిపెండ్ చేస్తుంది. ఎంత యాంప్లిట్యూడ్ ఉన్న సిగ్నల్కి సిఆర్ఓ రెస్పాండ్ అవుతుంది అనేది సెన్సిటివిటీ. సో సెన్సిటివిటీ టిపికల్గా 2 mV per division నుంచి 10 V per division వరకు ఉంటుంది. సో దాని నుంచి మనం టిపికల్గా ఒక వేవ్ ఫామ్ని ప్రాపర్గా స్టడీ చేయాలంటే ఇట్ షుడ్ ఆక్యుపై అట్లీస్ట్ 4 divisions ఆక్యుపై చేయాలి. సో దాని నుంచి అర్థం ఏంటి, 4 mV యాంప్లిట్యూడ్ ఉన్న సిగ్నల్స్ని మనం సిఆర్ఓలో డిస్ప్లే చేయవచ్చు. నెక్స్ట్ వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ దేనిపై డిపెండ్ అవుతుందంటే బెస్ట్ రీడింగ్ యాక్యురసీ పైన, అలాగే స్పెసిఫైడ్ వోల్ట్ పర్ డివిజన్ యాక్యురసీ పైన డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైనా వేవ్ ఫామ్ అనేది వీలైనంత పెద్దగా డిస్ప్లే చేయాలి. అప్పుడు ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది, యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 divisions ఆక్యుపై చేస్తే మనకి ఎర్రర్ అనేది 4 ± 4% వచ్చింది. సో ఇక్కడ యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ దట్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ సిఆర్ఓ విత్ ఇన్ 3 dB అటెన్యూస్. 3 dB లాస్ అనేది లాస్ కంటే తక్కువ లాస్ ఉన్న సిగ్నల్ని, అంటే అటెన్యూషన్ అంటే ఇక్కడ లాస్ ఆఫ్ ది సిగ్నల్, ఓకేనా. అయితే 3 dB అటెన్యూషన్ కంటే తక్కువ అటెన్యూషన్తో ఏ సిగ్నల్ అయితే మనం డిస్ప్లే చేయగలమో దట్ ఫ్రీక్వెన్సీ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. సో టిపికల్గా DC నుంచి 20 MHz వరకు మనం సిఆర్ఓలో డిస్ప్లే చేయవచ్చు, అంటే అంత హై ఫ్రీక్వెన్సీ వరకు డిస్ప్లే చేయొచ్చు. సో హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వెర్టికల్ యాంప్లిఫైయర్ పైన డిపెండ్ అవుతుంది, లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కప్లింగ్ కెపాసిటర్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాస్. అందరికీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. This is for today's lecture. You can now you can left the meeting. Now you can left the meeting. మా స్క్రీన్ షాట్ తీసారా? స్క్రీన్ షాట్ తీసి పంపించండి. లెఫ్ట్ అవ్వండి అందరూ.